ఈ రోజున విజయవాడ హోటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ముఖ్యంగా గ్యాస్ కొరత మీద, కమర్షియల్ గ్యాస్ కొరత మీద ఈరోజు మేము సమావేశం అవడం జరిగింది విజయవాడ అసోసియేషన్ ఆఫీస్లో. దీని మీద మేము అంటే ఈ గ్యాస్ కొరతని అధిగమించడానికి, రెస్టారెంట్లకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఏం చేయాలనే దాని మీద కొన్ని నిర్ణయాలు మేము తీసుకున్నాం. ఆ నిర్ణయాలను మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. అంటే కొన్ని ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని మేము అసోసియేషన్ సభ్యులుగా మా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ద్వారా కొన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి. మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి కూడా మేము విజయవాడ అసోసియేషన్ నుంచి మేము కొన్ని ప్రతిపాదనలు మేము ఇస్తున్నాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్యాస్ వినియోగం, ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ వినియోగం ఎంతో కొంత తగ్గించుకుంటేనే ఇప్పుడు ఈ కొరతను అనేదాన్ని అధిగమించగలం. ఎందుకంటే సప్లైలో కొరత ఉంది కాబట్టి మనం వినియోగంలో కూడా ఎంతో కొంత మనం తగ్గించి వినియోగించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్ల మేము ఆ వినియోగం తగ్గడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ మేము స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ వ్యాపారంలో విపరీతమైన డిస్కౌంట్లు ఇచ్చి అంటే ఆ డిస్కౌంట్లు ప్రతి రెస్టారెంట్ నష్టపోయే విధమైన డిస్కౌంట్లు ఇచ్చి కొంత వ్యాపారాన్ని, అంటే లేని వ్యాపారాన్ని కూడా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. మొదటి విడతగా మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి కానీ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్ యజమానులందరికీ మా విజయవాడ అసోసియేషన్ ద్వారా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ విడతగా మొత్తం డిస్కౌంట్ అనేదాన్ని అసలు పూర్తిగా కట్ చేయటం. దానివల్ల ఏంటంటే కొంత ఆర్డర్లు తగ్గిపోతాయి. దాని ద్వారా ఒక 10% వ్యాపారం తగ్గడానికి అవకాశం ఉంది. దాని తగ్గడం వల్ల మన గ్యాస్ వినియోగం కూడా అంతే విధంగా సేవ్ అవుతుంది. మేము తర్వాత రెండో స్టెప్ మా చర్య ఎలా ఉంటుందంటే, మేము పూర్తిగా అసలు స్విగ్గీ, జొమాటోని ఆపేయటం, ఆన్లైన్ వ్యాపారాన్ని పూర్తిగా బంద్ చేయటం. బంద్ చేస్తే దానివల్ల ఆల్మోస్ట్ మీకు 25 to 30% వ్యాపారం మాకు అంటే రెస్టారెంట్ వ్యాపారాలు తగ్గుతాయి. దానివల్ల కమర్షియల్ గ్యాస్ వినియోగం తగ్గుతుంది. మూడో విడతగా అంటే ప్రతి 2-3 రోజులకి మేము దీన్ని సమావేశం అయ్యి స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకోవాలని అనుకున్నాము. మూడో విడతగా ఏంటంటే ప్రతి సోమవారం రెస్టారెంట్లన్నీ పూర్తిగా మూసేయండి. కంప్లీట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం నాడు రెస్టారెంట్లన్నింటినీ మూసివేయటం. అంటే ఇక అసలు ఏ రకమైన కన్జంప్షన్కి అవకాశం లేకుండా వీక్లీ ఒక హాలిడే ప్రకటిస్తే మనం అంటే కొంత వినియోగాన్ని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఒక 15%, 20% వినియోగాన్ని మనం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంకోటి ప్రభుత్వం పరంగా మేము కోరుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వ పరంగా ఏ రకమైన సప్లైలో కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తా బ్లాక్ మార్కెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్లాక్ మార్కెటింగ్కి అవకాశం లేకుండా పూర్తిగా సరైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. అట్లాగే సప్లై కూడా వీలైనంత వరకు ప్రతి ఒక్క రెస్టారెంట్ యజమానికి, అది స్ట్రీట్ ఫుడ్ అవనివ్వండి, రెస్టారెంట్ యజమాని కానివ్వండి, ఎవరైనా సరే కమర్షియల్ గ్యాస్ వాడే ప్రతి వాళ్ళకి వీలైనంత వరకు సప్లై కొరతలు లేకుండా చూడమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి, మేము అసలు రెస్టారెంట్ రంగం అంటే హాస్పిటాలిటీ రంగం అత్యంత ఎక్కువ రెవెన్యూ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రెవెన్యూ పరంగా ఎక్కువ రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఇస్తున్న రంగం హాస్పిటాలిటీ రంగం. మీరు ఒక కృష్ణా జిల్లా తీసుకుంటే హాస్పిటాలిటీ రంగం మీద 60% రెవెన్యూ వస్తుంది మన ఎన్టీఆర్ జిల్లాలో. ఇట్లా ప్రతి మన స్టేట్లో వచ్చే కంట్రిబ్యూషన్లో మా హాస్పిటాలిటీ రంగం నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా అదే రకంగా వస్తుంది. కాబట్టి హాస్పిటాలిటీ రంగాన్ని
ప్రాధాన్యత రంగంగానే గుర్తించి దీనికి సప్లై కూడా ఎక్కడా లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. అదొకటే కాకుండా హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్న రంగం కూడా హాస్పిటాలిటీ రంగమే. ఎంతోమంది కార్మికులు దీని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి అది కూడా ఆ అంశాన్ని పూర్తిగా పరిగణించమని కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, కోవిడ్ అప్పుడు ఏ రకమైన సిచ్యువేషన్ మనం ఫేస్ చేశామో మళ్ళీ అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కోవిడ్ అప్పుడు ప్రభుత్వం ఏ రకంగా కొన్ని చర్యలు తీసుకుందో ఆ రకమైన చర్యల ద్వారా కూడా కొంత మన వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంది. అంటే రాత్రిపూట క్లోజింగ్ సమయాల్ని కుదించి, ఇప్పుడు రాత్రి 12 వరకు సమయాలను ఇస్తున్నారు. ఫుడ్ కోర్టుల్లో, ఈట్ స్ట్రీట్లు ఇట్లాంటి రాత్రి 2 వరకు అమ్ముతున్నారు. అట్లా కాకుండా రాత్రి 10 వరకు సమయాన్ని కుదించి, రెస్టారెంట్ల సమయాన్ని కుదించడం ద్వారా కూడా కొంత వినియోగాన్ని కంట్రోల్ చేయొచ్చు. అది ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం. అది కూడా ఆ విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు తదితర అధికారులందరూ కూడా దృష్టి పెట్టి సమయాన్ని కుదించడం ద్వారా కూడా కొంత వినియోగాన్ని, అది ఎవరికైనా ఒకటే సమయం, అది స్ట్రీట్ ఫుడ్ అవ్వచ్చు, ఒక హోటల్ అవ్వచ్చు, స్టార్ హోటల్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ ఒకటే సమయాన్ని క్లోజింగ్ టైమింగ్ అనేది తగ్గించడం ద్వారా కూడా కొంత వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఆ విషయం మీద కూడా ప్రభుత్వాన్ని ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రకంగానైనా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉన్న పరపతిని ఉపయోగించి మాకు గ్యాస్ సరఫరా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా విజయవాడ హోటల్ అసోసియేషన్ తరఫున, మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి, గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి గారికి, దానికి సంబంధించిన అధికారులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి గారు మాట్లాడతారు. నా పేరు రమణ అండి, విజయవాడ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకోమని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ వాళ్ళని రేపు కోరుతామండి. అది మొత్తం అది కూడా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రేపు ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది దీని మీద. అది ఇంకా అంటే మేము ఇప్పుడు ఆ ప్రపోజల్ని విజయవాడ అసోసియేషన్ ప్రపోజల్ వాళ్ళకి పంపించింది. తర్వాత ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున సమావేశం జరిగి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. ఓకే. నమస్తే అండి మీడియా మిత్రులకు. నా పేరు ఆర్వి స్వామి, ఏపీ స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్. ముఖ్యంగా గత ఈ వార్ మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా స్లోగా ఇది ఒక ఇంజెక్షన్ టైప్లో వెళ్తూ వచ్చింది ఇప్పుడు దాకా. కాబట్టి తగ్గుతుంది అనే ఉద్దేశం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5వ తారీఖున ఒక జియో ఇష్యూ చేసింది. కమర్షియల్ వాటిని కొద్దిగా తగ్గించి గృహ అవసరాలకి డొమెస్టిక్ పర్పస్లో జాగ్రత్తగా ఉపయోగించండి అని చెప్పి సెంట్రల్ పెట్రోలియం మినిస్టర్ హర్జీత్ సింగ్ పూరి గారు ఒక జియో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నుంచి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డీలర్స్ కొంతమంది దీన్ని టైట్ చేయడం మొదలుపెట్టారు. టైట్ ఇన్ ద సెన్స్ ఉన్నా సరే అయిపోతుంది, ఇంకో వారం రోజుల్లో అయిపోతుందని చెప్పి అద్భుత కల్పన రకరకాలుగా చేయడం జరిగింది. కానీ అది వాస్తవం కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మన సౌత్ ఏరియాలో నేషనల్ ఎన్డీఏలో ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు మన చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం దీన్ని ఎంతవరకు మెటీరియల్స్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి వస్తే ఎక్కడ దీనికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు చర్చిస్తున్నారు. భారత ప్రధాని గారితో, పెట్రోలియం మినిస్టర్ గారితో వీళ్ళు చర్చించి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ రీసెంట్గా మొన్న మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక కానీ, తమిళనాడు, తెలంగాణ వీటిలో కూడా సప్లై ఆల్మోస్ట్ ఆల్ 30 to 40% పడిపోయింది కమర్షియల్ సిలిండర్స్ కాన్సెప్ట్. కాబట్టి దాని మీద డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, నిన్న బెంగళూరులో కాఫీ టీ వరకే సప్లై చేయబడను అని బోర్డులు కూడా పెట్టారు పెద్ద పెద్ద హోటల్స్లో. అది ఇవాళ బయట వెలుగులోకి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో దీన్ని ఫుడ్ మెనూను కూడా తగ్గించాలని చెప్పి కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల డిస్కషన్ ఇంతకుముందు ఒక 15-20 మెనూ ఉండేది, దాన్ని లిమిటెడ్ చేసి చేయాలని ఆలోచన జరుగుతుంది. అన్ని చోట్ల కలిసి కూర్చొని రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్ణయించడం జరుగుతుంది. నిన్న మేము దీని మీద సివిల్ సప్లైస్ డైరెక్టర్
మేడం గారిని కలిసాము. ఇక్కడ మినిస్టర్ గారిని కూడా కలవడానికి అనుకోకుండా ఇదే దాని పని మీద సివిల్ సప్లైస్ డైరెక్టరేట్గా మినిస్టర్ గారు మనోహర్ గారు హైదరాబాద్లో డీలర్స్ తోటి పెద్ద పెద్ద కంపెనీస్ తోటి హెచ్పిజి, ఎల్పిసి మన వీళ్ళందరితో సిఎన్జి వీళ్ళతోటి డిస్కషన్స్లో ఉన్నారు. ఆయన రేపు విజయవాడ రావడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఆంధ్రప్రదేశ్ మేము ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యాము. ఇప్పుడు ఏపీ స్టార్ హోటల్స్, ఆంధ్రప్రదేశ్ హోటల్స్, విజయవాడ హోటల్స్ అందరికీ ఉమ్మడిగా ఓ నిర్ణయం తీసుకొని ఇది కొరత అందరిది. స్టార్ హోటల్స్కి సిఎన్జి కనెక్షన్స్ ఉన్నా కొన్ని హోటల్స్కి లేవు. కాబట్టి దీన్ని సమిష్టిగా నిర్ణయం ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ ఈ వారం నుంచి ఒక 10 సిలిండర్స్ అవసరం అయితే ఒక వెండర్కి అవసరం రెస్టారెంట్ వాళ్ళకి 5 సిలిండర్స్ 6 సిలిండర్స్ సప్లై చేస్తుంది. ఇక రాను గ్రాడ్యువల్గా డౌన్ అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని తీవ్రతరం చేస్తుంది. కాబట్టి కర్ణాటక, తమిళనాడు వాళ్ళు నిన్న బంద్ పాటించారు, బోర్డులు కూడా పెట్టారు, రెస్టారెంట్లో కాఫీ టీలు సప్లై చేస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఇంకొకటి ఇప్పుడే మాకు నేషనల్ టీము సెంట్రల్ మినిస్టర్ కానీ హర్జిత్ సింగ్ పూరి గారిని కలవాలని ఎఫ్హెచ్ఆర్ఏ టీము సౌత్ ఇండియా నుంచి మాకు మొన్నటిదాకా ఎఫ్హెచ్ఆర్ఏ చేసిన శ్యామరాజు గారు అనే టీం అంతా ఢిల్లీలో ఉన్నారు. రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు. కలిసి హోటల్ ఇండస్ట్రీని సేవ్ చేయాలంటే ఏంటి, ఏమేమి గైడ్లైన్స్ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలన్న దాని మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది. కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా ఒక బుల్లెట్ పాయింట్స్ దీనికి మాకు కూడా ప్రయారిటీ ఇవ్వండి, మాకు కూడా సప్లైలో ఎక్కడ తగ్గించొద్దు, డొమెస్టిక్ ఎట్లా ఇస్తున్నారో మాకు కూడా అదే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మేము కూడా రేపు మినిస్టర్ గారిని అడుగుతున్నాం. అలాగే ఇప్పుడు మాకు ఢిల్లీ నుంచి వచ్చిన మెసేజ్, కొన్ని ఫ్లైట్స్లో ఐటీసీ హోటల్స్ వాడు కొంతమంది రన్ చేస్తున్నారు ఫుడ్, వాళ్ళు కూడా రేపటి నుంచి ఫుడ్ ఆపేస్తామని చెప్పేసి ప్యారలల్గా మీరు ఫుడ్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్లో చూసుకోండి, ఫ్లైట్లో ప్యాసింజర్కి ఇచ్చే ఫుడ్ కూడా ఆపేయడానికి ఓ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ అది ఇండిగో తీసుకుంది, వాళ్ళ ఈఓ కాపీ కూడా వచ్చింది ఇప్పుడు ఇందాక మాకు. కాబట్టి రాబోయే క్రమక్రమేణా గ్రాడ్యువల్గా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలామంది దీని మీద తీసుకోవాలి. ఇంకోటి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా రేపు కలెక్టర్స్ మీటింగ్ అయిన తర్వాత ఈలోపు రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి కూడా మెసేజ్ పెట్టాం. ఎమర్జెన్సీ కోర్ కమిటీ జేఏసీ టీం ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి, ఇంకా కంటిన్యూషన్ అవ్వాలంటే మా సహాయ సహకారాలు కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వెండర్స్ ఇవాళ విజయవాడలో కూడా 3,000 రూపాయల సిలిండర్స్ మాకు వాళ్ళు కొన్నారు, అవన్నీ కావాలంటే. కాబట్టి ఆ కాన్సెప్ట్కి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని పెట్టాలి. గవర్నమెంట్ విజిలెన్స్, సివిల్ సప్లైస్ కూడా చేస్తారు. నిన్న ఈ విషయం తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్లస్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న హోటల్స్ని డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు. వాళ్ళకి రాయలసీమ జిల్లాలో ఒక చోట జరిగింది, వాళ్ళు పొద్దున 175 సిలిండర్స్ పట్టుకున్నారు. విజయవాడలో కూడా ఇప్పటికి 45 సిలిండర్లు పట్టుకున్నారని సివిల్ సప్లైస్ ఉన్నతాధికారి చెప్పారు. కాబట్టి డొమెస్టిక్ సిలిండర్స్ పట్టుకుంటే జైలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది హోటల్స్. దాని విషయంలో ఏ హోటల్ అసోసియేషన్ వాళ్ళకి సహకరించదు. 100% అలాంటి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటానికి మేము కూడా కంట్రోల్లో సిస్టంగా పద్ధతిగా వెళ్తున్నాం. కాబట్టి దాని ప్రాసెస్లో మనం చేయాలని చెప్పుకుంటూ సుమారు లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి మేము రేపు పొద్దున సెంట్రల్ మినిస్టర్కి వచ్చే ఇవ్వబోయే రిప్రజెంటేషన్లో కూడా ఒక్కొక్క ఇండస్ట్రీ కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మా నేషనల్ ప్రెసిడెంట్ చెప్పాడు, సుమారుగా పర్ డే రెస్టారెంట్స్ వీటన్నిటి మీద 1,200 కోట్ల నుంచి 1,300 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని చెప్పేసి నేషనల్ ఎఫ్హెచ్ఆర్ఏ ప్రెసిడెంట్ ఢిల్లీలో వాళ్ళ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి రకరకాలుగా ఉంది ఇండస్ట్రీ మొత్తం. ఇప్పుడు మంచి మ్యారేజ్ సీజన్, ఇప్పుడు మంచి అబ్నార్మల్గా సమ్మర్ స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తే మేము కూడా 100% హోటల్ ఇండస్ట్రీ కూడా ఎల్లవేళలా దీనికి సహకరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కూడా తెలియజేసేసి ఎప్పుడు ఆల్వేస్ మేము మీ అంటే ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి హోటల్ రంగం టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి హోటల్, సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి హోటల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్పేసి నేను సౌత్ ఇండియా హోటల్స్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని కాబట్టి నేను దాని ప్రభుత్వం కూడా చెప్తున్నాను. ఇప్పుడు శ్యామరాజు గారు సౌత్ ఇండియా హోటల్స్ ప్రెసిడెంట్ చెప్పాను, అందరం కలిసి కుమ్మడిగా కలిసి చేద్దాం, సమిష్టిగా ఉందాం. కాబట్టి మా సహాయ సహకారాలు ఎప్పుడు గవర్నమెంట్కి ఉంటుంది. మేము ఎక్కడ బ్లాక్లో రేట్లు పెంచే కార్యక్రమం కూడా లేదు. చాలామంది రూమర్స్ పుట్టిస్తున్నారు, ఏదో రేట్లు పెంచుతారు, ఇదేదో కృత్రిమ కొరత వస్తుంది కాబట్టి హోటల్స్లో రేట్లు పెంచుతారు, అదన్నీ అభూత కల్పన. అట్లాంటి రేట్లు ఏమి పెంచాం. మేము 100% గవర్నమెంట్కి కట్టుబడి పనిచేస్తాం. మేము గవర్నమెంట్ ఇంతకుముందు కూడా లాస్ట్ ఇదే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఫ్లడ్ అప్పుడు అందరూ సమిష్టిగా పనిచేసాం. అంతకుముందు కూడా కోవిడ్ టైంలో కూడా మేము సమిష్టిగా పనిచేసాం. అదే టైప్లో యుద్ధ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్వేస్ హోటల్స్ రంగం మేము వెనకుంటుందని చెప్పి మీరు కూడా మాతో సంప్రదించి మేము కూడా మీతో సంప్రదించి సమిష్టిగా కలిసి చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ఈ జేఏసీ కమిటీ హోటల్స్ సంఘం నుంచి తెలియజేస్తున్నామండి.
నా పేరు ఆర్వి స్వామి, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్. చెప్పండి. డొమెస్టిక్ లాగా కమర్షియల్ కూడా ఏమైనా పర్టికులర్ అంటే డొమెస్టిక్ ఈ రేషియో బేసిస్ లో ఇస్తే బాగుంటుంది అంటే చెప్పండి. దాని మీద మేము ఇందాక చర్చ జరిగిందండి. ఒక రేషన్ పద్ధతిలో సప్లై చేస్తే ఎట్లా ఉంటుంది అనేది, కానీ అది ఇంప్లిమెంటేషన్ పరంగా చాలా కష్టం అవుతుంది. ఇంప్లిమెంటేషన్ పరంగా చాలా కష్టం, అంటే దానికి బోల్డ్ టైం తీసుకుంటుంది కూడా దాన్ని వర్కౌట్ చేయాలి. అందుకని అట్లా కన్నా కూడా టైమింగ్స్ రిస్ట్రిక్షన్ పెట్టడం ద్వారా ఫుడ్ అమ్మకాన్ని మనం అందరికీ కామన్, అంటే మన కన్జంప్షన్ తగ్గించడానికి అది చాలా ఈజీగా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మా ఉద్దేశం. ఇందాక రమణ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ సంఘం, మేము ఇందాక మా ఎగ్జిక్యూటివ్ కమిటీతో మాట్లాడాను. స్విగ్గీ జొమాటోని బాయ్కాట్ చేయటానికి, అంటే ఈ కోవిడ్ వీటిని అడ్డం పెట్టుకుని ఇలాంటి కోవిడ్ టైంలో పెట్టగా చేశారు, మిగతా టైంలో కూడా చేశారు. కాబట్టి అబ్నార్మల్గా వాళ్ళు దాన్ని చేస్తున్నారు కాబట్టి కంట్రోల్కి తీసుకురావాలనే ఉద్దేశంతో మా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ సంఘం కూడా తీర్మానం ఇందాక ఎగ్జిక్యూటివ్ కమిటీతో ఎమర్జెన్సీ మీటింగ్లో మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. స్విగ్గీ జొమాటో స్టార్ హోటల్స్లో మేము వీలైనంత వరకు వీళ్ళతో జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నామండి. ఆల్మోస్ట్ అంటే ఇంకా స్టేట్ కమిటీ ఇంకా నిర్ణయాలు ఉన్నాయి. ప్రపోజల్ ఇది అంటే గ్యాస్ కంట్రోల్ అవ్వాలంటే రకరకాల మెథడ్స్ అడుగుతున్నారు. అంటే ఎంతోకంత వినియోగాన్ని తగ్గించుకుంటే తప్ప మనకి ఈ కొరతని అధిగమించలేం కాబట్టి, అంటే పూర్తిగా మూసివేయటం అనే దానికన్నా కూడా వినియోగాన్ని తగ్గించడం అనే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టామన్నమాట. మేము స్వచ్ఛందంగా వినియోగం తగ్గించుకోవటం ఒకటి, ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన చర్యలు అంటే టైమింగ్స్ కుదించడం ద్వారా ప్రభుత్వం కొంత వినియోగాన్ని తగ్గించే, అది చెప్తున్నాను. జస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రపోజల్ తీసుకురాబోతుందండి. వాడు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ప్యారలల్గా ఏమేమి సెషన్స్ చేస్తారు అని మా సంఘాల నుంచి కూడా అడుగుతుంది. ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది ఢిల్లీలో. ఎలక్ట్రికల్ స్టవ్స్, బయోగ్యాస్ కాన్సెప్టు, ఇంకా డిఫరెంట్ 2-3 సెక్టర్స్లో నుంచి కూడా దీన్ని ప్రయోగం చేస్తున్నాం. అంటే మాకు సెక్టర్ ఎక్కువ, హోటల్ సెక్షన్లో కూడా లాండ్రీస్ కూడా గ్యాస్ మీద రన్ అవుతున్నాయి. ఎక్కువ సెక్షన్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్షన్స్ దీంట్లో డైలీ ప్రొడక్ట్స్, పౌల్ట్రీస్, కిరాణాలు, వెజిటబుల్స్, ఇవన్నీ రకరకాల సెక్షన్స్ అన్నీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి రేపు మా పెట్రోలియం మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్, నేషనల్ హోటల్స్, సౌత్ ఇండియా హోటల్స్ రిప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. కాబట్టి 100% ఇప్పుడు ఇంకొక ప్రపోజల్ ఇప్పుడు ఏదో గవర్నమెంట్లో సుమారుగా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నది ఇవాళ ఉన్న సరుకు నిల్వ ఒక 70 రోజులకు వస్తుందని చెప్పి తెలియజేశారు. అలాగే ఇప్పుడు మనకి ఇరాన్ గొడవ వల్ల మనకి వచ్చే హార్మోన్ జలసంధ నుంచి మేజర్ 85 to 90% మనకి ఈ గ్యాస్, ఆయిల్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అటు ట్రంప్ దాని మీద యాక్షన్ తీసుకున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రష్యా నుంచి పర్మిషన్ వచ్చింది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు ఆ టీము ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని ఇమీడియట్గా పోస్టులోకి తీసుకొచ్చి ఎక్కడ ఆయిల్కి కొరత రాకుండా ఉండాలంటే ఏం తీసుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోబోతుంది. దాన్ని రేపు విషయంలో మా వాళ్ళు కూడా ఆ కమిటీలో ఉండడానికి ఎఫ్హెచ్ ఆల్ ఇండియా హోటల్స్ వాళ్ళు కూడా తీవ్రంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడ హోటల్ ఇండస్ట్రీ ఇబ్బంది పడకూడదు, ఆగకూడదు అనే ప్రయత్నం చేస్తున్నాం. 100% మేము అందరం కలిసి ప్రయాణం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లైస్ మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ రేపు టైం తీసుకుని ఇల్లు ఇచ్చొస్తామని. అది అంటే మనం ఎవరో ఒక పెద్ద రెస్టారెంట్ కానివ్వచ్చు, ఒక స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు కానివ్వచ్చు, అందరం అదే డీలర్ దగ్గర కొనుగోలు చేస్తాం. ఒకే 10 మంది డీలర్లు ఉంటారు, ఆ 10 మంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గరే ఎవరైనా కొనుగోలు చేస్తాం. వాళ్ళు అంటే వాళ్ళ కొనుగోలు శక్తిని బట్టి, లేదా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు మరి అంటే ఒక పర్మనెంట్ డీలర్ ఉండకపోవచ్చు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొనవచ్చు. ఇప్పుడు రెగ్యులర్ డీలర్గా సప్లై చేసే డీలర్ అయితే కొంతవరకు సప్లై చేస్తున్నారు, పూర్తిగా ఇవ్వకపోయినా 10 సిలిండర్లు ఇచ్చే చోట రోజుకి 3-4 అట్లా ఇవ్వటం ఆ రకంగా జరుగుతుంది. దాంతో అంటే మనం 100% సేల్ అయితే చేయలేము, సేల్స్ని తగ్గించుకోవటం తప్ప ఈ టైంలో వేరే ఆల్టర్నేటివ్ లేదు. సేల్స్ తగ్గించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినవి ఏంటి, మన నుంచి తీసుకోవాల్సినవి ఏంటి. ఏదండి
ఇప్పుడు చాలా ఉన్నాయండి. రేపు సెంట్రల్ పెట్రోలియం మినిస్టర్ తోటి నేషనల్ హోటల్స్ ఈ తోటి మీటింగ్ వారంలో జరుగుతుంది. మా ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా జరుగుతుంది నిర్ణయాలు. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్, స్టూడెంట్స్, బ్యాచిలర్స్ వీళ్ళందరూ మేము పెద్ద హోటల్స్ నుంచి ఇప్పుడు దాకా ఫుడ్ సప్లై చేస్తున్నాం. ఈ ఆగిపోతున్నాయి ఇప్పుడు. అంటే విజయవాడ హోటల్స్కి చాలా రెస్టారెంట్లకి రేపటి నుంచే గ్యాస్ ఇవ్వలేమని కొన్ని ఏజెన్సీలు చెప్పేసి కంపెనీ చెప్పేసి దీన్ని మనం ఎన్నో రోజులు తీసుకునే సమస్య కాదండి. ఇది 2-3 రోజుల్లోనే పూర్తిగా కంపెనీ పేర్లు చెప్పంగానే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ ఒక్కడే చోట కదండి, కలకత్తా, ఢిల్లీ, బాంబే అన్ని చోట్ల తీవ్రంగా జరుగుతుంది. కాబట్టి వేరే రాష్ట్రాల్లో అయితే పూర్తిగా బంద్ పాటిస్తున్నారు. మనం ఇంకా మన ప్రభుత్వం యొక్క చొరవ వల్ల, ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల కొంత సప్లై అనేది ఇక్కడ కొంతవరకు 60-70% జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం దానికి తగ్గట్టుగానే మనం కూడా సేల్స్ కొంత కుదించుకుని లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.